ప్రభు తన కృప చేత మరి బుధవార క్రమాన్ని ప్రభు మనకిచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి, మనము దేవుని సన్నిధులు సరిచేయబడడానికి, ప్రతిదినము దేవుని వాక్యము ద్వారా మలచబడాలి. ప్రతిదినము దేవుని సన్నిధిలో అంటాడు దావీదు భక్తుడు, నీ గడప యొద్ద కనిపెట్టుకుంటున్నానయ్యా. దేవుని దగ్గర కనిపెట్టుకునే రీతి కనబడతా ఉంది. దేవుడు తన బిడ్డలకు ఎప్పుడు దేవుడు దర్శిస్తారో ఎవరికి? ఒకరు ఉన్నతంగా లిఫ్ట్ అవ్వచ్చు, ఒకరు కిందకి డౌన్ అవ్వచ్చు. లిఫ్ట్ అయ్యేటువంటి రీతి మన ఆత్మీయ జీవితం, డౌన్ అయ్యే రీతి మనము ఎక్కబడితే అక్కగా ఉన్న రీతి, అది మన జీవితంలోనే ఉండాలి. అది మన జీవితంలోనే ఉంది. దాన్ని దృష్టి పెట్టుకొని మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. దేవునికి స్తోత్రం. మంచిది. దేవుడు తన కృప చేత ఈ చక్కటి సమయాన్ని ప్రభు మనకిచ్చారు. ఒక చిన్న వాక్యమే, దేవుని వాక్యము గతంలో చదువుకున్నాం. ఈ దినాన మళ్ళా దాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం. ఒక నూతన మరి ఆ యొక్క వాక్య ధ్యానములలో పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. 17వ వచనం, ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలను పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయనని అందరితో చెప్పాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఈ మాట యేసయ్య పలికిన మాట, ఇది యేసయ్య చెప్పిన మాట. అయితే ఇక్కడ మనం చదువుకునే సందర్భాన్ని చూసినప్పుడు ఆయన చేతులనట చేట ఉందట. ఆయన అదిగో మరి తన కళ్ళమును శుభ్రముగా బాగుగా శుభ్రం చేస్తాడట. కళ్ళమును ఎట్టబడితే అట్టు ఉంచడట. పొలములో కళ్ళం ఉంటుంది. ఆ పొలములో ఉన్న కళ్ళమును దేవుడు ఏం చేస్తాడు అంటే ఆయన శుభ్రం చేస్తాడట. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి కళ్ళము. ఆ కళ్ళమును శుభ్రముగా చేసి అక్కడ ఏం చేశాడట, తన కొట్లలో గోధుమలు అంటున్నాడు. కనుక గోధుమల కొట్లోకి వెళ్ళిపోతుందట, పొట్టేమో అగ్నిలోకి వెళ్ళిపోతుందంట. అంటే ఆ స్థలము ఆ కళ్ళమే స్థలము ఏంటి అంటే చాలా విలువైనది. దేవునికి స్తోత్రం. ఆ స్థలమును శుభ్రం చేస్తాడట ఆయన. ఆ స్థలమును శుభ్రం చేసి దానిని అక్కడ ధాన్యం వచ్చే స్థలం అది, పంట వచ్చే స్థలం అది, గింజలు ఉండే స్థలం అది. దానిలో 2 భాగాలు అయిపోతుంది. ఒకటేమో కొట్లలోకి వెళ్ళిపోతుంది, ఒకటేమో అగ్నిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి శుభ్రం చేస్తున్నాడంటే అక్కడ. కాబట్టి ఇది నా దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ భాగంలో చూస్తే ఆ కళ్ళములో మనం ఉండాలి. నీవు ఉండాలి, నేను ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ కళ్ళములో మనం ఉంటే, ఆ శుభ్రం చేస్తున్న కళ్ళములో మనం ఉంటే, అదిగో గింజలుగా అదిగో స్థలములో ఆ యొక్క కళ్ళములో మనం ఉంటే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. కొంతమంది భక్తుల జీవితాలలో ఆ కళ్ళములో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఆ కళ్ళములో ఉన్నారో వారి జీవితాలలో గొప్ప మేలులు కనపడ్డాయి, గొప్ప ఆశీర్వాదం కనబడింది. ఆయన చేతిలో చేతుందట, ఆయన శుభ్రంగా చేస్తాడట. అదిగో అక్కడున్న గింజలనేమో కొట్లకు వెళ్తున్నాయట, అదిగో మరి పొట్టునేమో కాల్చేస్తాడట. కనుక మనము ఎక్కడుండాలి? ఆ కళ్ళములో ఉండాలి. ఒక ప్రత్యేకమైన గింజగా, ఒక పొట్టుగా మనం ఉండాలి. ఒక గట్టి అది ఒక గింజలుగా మనం ఉండాలి. ఆ పొట్టుగా మనం ఉంటే కాల్చబడతాం. తాలుగా ఉంటే, తాలైనటువంటి విశ్వాసము, తాలైనటువంటి భక్తి జీవితం ఉంటే కాల్చబడి అగ్నిలో వెళ్ళిపోతామట. అది గింజలుగా ఉంటేనేమో కొట్లలోకి వెళ్ళిపోతుంది. పరలోకమని కొట్లలోకి చేర్చబడతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యముగా మనం
చూస్తే ఇదిగో వ్యవసాయదారుడు దేన్ని చూస్తాడయ్యా అంటే పంటనే చూస్తాడు. అదిగో గింజలనే చూస్తాడు. ఎలాంటి అదిగో గింజలు రావాలయ్యా అంటే ఆ యొక్క ప్రక్కనే ఆ గింజ ఆ ఒట్టు పడుతూ ఉంటది. దాని ద్వారా అదిగో ఎంతో దానికి ఒత్తిడి వస్తుంది. ఇదివరకైతేనేమో ధాన్యము నూర్చడానికి చాలా ప్రయాసపడేవాళ్ళు, దానికి కష్టపడేవాళ్ళు. ఆ గింజ రావాలి అంటే అదిగో లోపల నుంచి రావాలి అంటే అదిగో ఒక శ్రమలు కష్టములు బాధలు భరించినప్పుడే ఒక మనలో పంట బయటకు వచ్చేది. దేవునికి స్తోత్ర. అంతేగాని ఊరికినే పంట రాదండి, ఊరికినే ఫలము రాదండి. మన విశ్వాస జీవితంలో ఒక ఫలము రావాలి అంటే ఒక ఫలము మనలో నుంచి రావాలంటే కొన్ని శ్రమలు పడాలి, కొన్ని బాధలు పడాలి, కొన్ని ఇబ్బందులు రావాలి, కొన్ని అనేకమైన ఇబ్బందులలో నుండి వెళ్తూ ఉంటాం. అది విశ్వాస జీవితంలో వెళుతుండగా ఆటోమేటిక్ గా దేవుడు పంట సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్ర. అయితే కళ్ళము శుభ్రం చేస్తున్నాడట. అదిగో ఆ శుభ్రం చేయబడిన కళ్ళములో మొదటిది ఏముంటాయి అంటే ఇక్కడ ఎవరున్నారంట కళ్ళములో? నీవు నేను ఉండాలనుకున్నాను కదా, కనుక అక్కడ అంటున్నాడు కదా, మనం ఉంటే నీవు ఉంటే నేనుంటే ఏం ఆశీర్వాదం పొందుకుంటామంటే రూతు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. దేవునికి స్తోత్ర. నయోమి అదిగో తన అత్తమ్మ చెబుతుంది, అమ్మా ఎట్లా పెడితే అట్లాగా ఆ కళ్ళము దగ్గరికి వెళ్ళబాక, ఏదో ఒక రీతిలో అదిగో శుభ్రంగా లేకుండా వెళ్ళబాక, ఏదైనా పర్వాలేదని వెళ్ళబాక, స్నానము చేసి ఎలాగెళ్ళాలంట? స్నానము చేసి అదిగో నీ దగ్గర ఉన్నటువంటిది అదంతా శుభ్రం అవ్వాలి, నువ్వు శుభ్రంగా ఉండాలి. కనుక స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు వేసుకొని ఆ కళ్ళములకు వెళ్ళు. దేవునికి స్తోత్ర. కనుక నయోమి తన అత్తమ్మ చెప్తుంది, రూతుతో చెప్తుంది, ఒక ప్రయాసపడేటువంటి దానిలో ఒక ఫలము పొందడానికి అంటుంది కదా, నువ్వు శుభ్రంగా కళ్ళములోకి వెళ్ళు. అప్పుడు దాకా వాళ్ళ జీవితాలలో ఫలం లేదు, అప్పుడు దాకా వాళ్ళ జీవితాలలో ఎన్నో కోల్పోయారు, ఎన్నో పరిస్థితులు అనుకూలత లేని పరిస్థితులు ఉన్నాయి. అదిగో ఎన్నో పరిస్థితుల నిరాశ మిగిలిపోయింది, ఎన్నో ఇబ్బందులు పడ్డారు అక్కడ. అయితే ఇప్పుడు ఒక మార్గం తెరవబడింది. ఆ మార్గంలో ఆ కళ్ళములోకి వెళ్ళమని చెప్పినప్పుడు అలాగే బయలుదేరి వెళ్ళిందట. అందుకోసం 11వ వచనం చదువుదాం. 11. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలు అని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కళ్ళములో ఉన్న యజమాని ఉన్నాడు, ఆ కళ్ళములో ఉన్న అదిగో నా యొక్క అదిగో మరి ఆసాము ఉన్నాడు. అతని పేరు బోయాస్. చాలా ఆస్తిపరుడు, తన దగ్గర పని వాళ్ళు ఉన్నారు, తనకి ఎంతో పొలం ఉంది. ఆ పొలంలో ఇదిగో ఎప్పుడైతే ఆమె వెళ్ళిందో అక్కడికి వెళ్ళిన తర్వాత శుభ్రముగా ఉన్న దానిలో కళ్ళములో ఉంటే ఆమెతో మాట్లాడతా, నా కుమారి భయపడబాక. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం శుభ్రంగా మంచిగా ఉంటామో, భయముతో ఉంటామో, భక్తితో ఉంటామో, విశ్వాసముతో ఉంటామో, నమ్మకముతో ఉంటామో, భయపడద్దు. దేవుడు నీకు ధైర్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు బలము, దేవుడే నీకు శక్తి, దేవుడే నీకు కాపుదల, దేవుడే నీకు నాకు ఆదరణ. ఆయనే మనకు ధైర్యం ఇస్తాడండి. దేవుని విషయంలో కృంగిపోవాల్సిన పని లేదు. అందుకోసమే కుమారి అదిగో అంటున్నాడు, భయపడకుము, నీవు చెప్పినదంతయు కళ్ళములో ఉండి అడిగితే దేవుడు అంటాడు కదా, శుభ్రంగా ఉండి అడిగితే అంటాడు కదా, నా కుమారుడా, నా కుమార్తె, అదిగో నా బిడ్డ, ఇదిగో నీవు చెప్పిందల్లా కూడా నేను చేస్తా. ఏం కావాలని చెప్పావో, ఇల్లు గురించి అడిగావో, వివాహం గురించి అడిగావో, ప్రయాణం గురించి అడిగావో, కుటుంబ సమస్యల కోసం అడిగావో, అనారోగ్య విషయంలో అడిగావో, ఆర్థిక విషయంలో అడిగావో, రక్షణ కోసం అడిగావో, దేని కోసం అడిగావో
అది నేను చేస్తా. అది మనకు అసాధ్యమైంది కావచ్చు, కానీ దేవుడు సాధ్యమో చేస్తా. ఎప్పుడైతే మనం శుభ్రంగా ఉంటాం, మంచిగా ఉంటామో, చెడు లేకుండా, పాపం లేకుండా, మలినం లేకుండా ఎప్పుడైతే ఉంటామో, అదిగో దేవుడు కూడా అంటాడు కదా, నీకు ఏది నువ్వు అడిగిందల్లా చేస్తానంటాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆ మాట చెప్పిన తర్వాత అదిగో అంటున్నాడు కదా, నీవు చెప్పినంత నీకు చేసేదను, నీవు యోగ్యురాలువని నా జనులందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం. నిజంగా రూతు గురించి మాట చెప్పాడండి, ఎంత మాట. నిజంగా దేవుడు కూడా యోగ్యత కలిగిన నిన్ను నన్ను వదిలిపెట్టడు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకానికి ఇదిగో యోగ్యంగా కనబడకపోవచ్చు, నీ వాళ్ళకి యోగ్యముగా నువ్వు అగపడిపోవచ్చు, ఎట్లున్నాడు అనుకోవచ్చు, తక్కువగా చూడవచ్చు, తక్కువగా ఎంచుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో అదిగో రూతు ఎలా ఉందో తెలుసా? యోగ్యురాలు. దేవునికి స్తోత్రం. తన ప్రవర్తన విషయంలో యోగ్యముగా ఉంది, తన యొక్క క్రియల విషయంలో యోగ్యముగా ఉంది. ఆమె అదిగో తన యొక్క జీవితము యోగ్యముగా దేవుని కనపరుచుకుందండి. అది దేవుడు నిన్ను నన్ను కూడా చూసేది ఏంటో తెలుసా? యోగ్యత. ఎస్, మనుషులకు నచ్చకపోవచ్చు, మనిషికి నచ్చాల్సిన పని లేదండి. బైబిల్లో మనం చదువుకుంటే యాకోబు లేయాను ద్వేషించాడు, తన భార్యని ద్వేషించాడు. ఎందుకంటే బాగుండదు, అందంగా ఉండదు, రూపం ఉండదు. ఆమె అది ఒక కళ్ళు బాగావు, ఆమె రూపం అంతా బాగాదు. ఆమె కోసం వెళ్ళి తన మామూలు దెబ్బలాడాడు. ఏమి ఇచ్చావు ఏంటి, నేను ఏమని కాదే, నేను కోరుకుంది ఏమని కాదే, నాకు ఏమంటే నాకు ఇష్టము, ఇప్పుడు చెప్పానా అన్నాడు. కానీ ద్వేషించట దేవుడు చూసాడు, రాయబడింది అక్కడ. భర్త ద్వేషించాడు. ఒకసారి మనుషులు ద్వేషించుట, ఏదైనా విషయంలో ద్వేషించుట దేవుడు చూస్తాడంతే. అప్పుడు అన్నాడట దేవుడు ఎమ్మటే, అది నీకు ఫలం ఇవ్వబోతున్నానని గర్భఫలం ఇచ్చాడు లేయాకు. దేవునికి స్తోత్రం. ఇవ్వడం కూడా ఎలాంటిదయ్యా అంటే మగపిల్లడే ఇచ్చాడు. అసలు మగపిల్లడు చూడకపోయినా మగపిల్లడే కావాలంటారు. అసలు ఎదిగి చూడకపోయినా కానీ మగపిల్లడే. చూసేది ఒక తప్పుడు, ఆడపిల్ల చూసినా ఏమిటంటే అమ్మాయి పుట్టిందయ్యా. ఈ మధ్యకాలం రోడ్డు దగ్గర కూడా ఫస్ట్ అమ్మాయి పుట్టింది, చర్చిలో అనుకొని ఉంటాను. మొన్న డెలివరీ అయింది. ఏంటయ్యా వెళ్ళిన తర్వాత మళ్ళీ నా ఫోన్ చేయాలన్న, ఎమ్మటే ఫోన్ చేశాడు. నేను అనుకున్నా ఎమ్మటే చేశాడు కనుక మొక్కులడే అమ్మ, అయ్యా మళ్ళీ నా కూతురే పుట్టిందయ్యా అని అనగానే, అయ్యా ఏమన్నా బాధపడుతున్నావా అన్న. అయ్యా దేవుడు ఇచ్చిన దాన్ని బాధపడినయ్యా, ఇద్దరు ఆడపిల్లలని నా బాధ లేదన్న. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఇక్కడ సందర్భాన్ని చూస్తే అదిగో కొడుకుని కానీ ఎమ్మటే అదిగో యాకోబు వచ్చి ఉదయం సాయంత్రం ఆమె పలకరిస్తున్నాడు. ఎంతమంది పలకరించేవాడు కాదు, మొగా సైకిల్ ఉండేవాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? లేయా దగ్గరకు వచ్చి అన్నం తిన్నావా లేదా అని అడుగుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? అన్నం తింటేనే పిల్లవాడికి బలం, పాలియాలి కదా, చూడాలి కదా, పాలన మంచిగా చూడాలి కదా. ఎవరి దగ్గరకు వచ్చి మంచిగా అన్నం తిను, మంచిగా రెస్ట్ తీసుకో అడుగుతాడు. కారణం ఏంటో తెలుసా? ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలో దేవుడికి. కాబట్టి ఇక్కడ మనం చదువుకుంటే ఇక్కడ ఎప్పుడైతే మనము ఏ విషయంలో యోగ్యతను దేవుని దగ్గర సంపాదించుకోవాలి, దేవుని దగ్గర యోగ్యురాలుగా దేవుని సన్నిధిలో ఉంటే చాలు, దేవుడే లిఫ్ట్ చేస్తాడు తగిన సమయం అందు. దేవునికి స్తోత్రం. అందుకోసమే యోగ్యురాలు అని చెప్పి ఎదుగుంటున్నాడు కదా, నీ కోసం ఏమడిగావో అన్ని నేను చేస్తా. ఎలాగయ్యా అంటే అదిగో అక్కడ 3:17 చదువుకున్నా. ఇప్పుడు నీవు వట్టి చేతులతో అదిగో చూసావా, కళ్ళములు ఉండగా, ఆ రాత్రి అక్కడ ఉండగా అదిగో పోయాల్సి ఉంటున్నాడు కదా, అదిగో నీ ప్రవర్తన అంతా చూశాను, నీ శుభ్రతను చూశాను, నువ్వు మంచిగా ఉన్న కళ్ళములు ఉన్న దాన్ని బట్టి చూశాను కనుక నీకోసము నేను చేస్తున్న మేలైతే తెలుసా? ఏమన్నాడట? నీవు వట్టి చేతులతో ఇంటికి, నీ అత్త ఇంటికి పోవద్దు. అతడు 6 కొనల యవలను
స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఆ కళ్ళములో నుండి ఏం తీసుకెళ్ళిందంట? 6 దినాలు ఆహారం తీసుకెళ్ళిందండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎప్పుడైతే నువ్వు కళ్ళములో ఉంటావో కావలసిన ఆహారం అనేటువంటి దానిని దేవుడే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడే ఇస్తాడు, ఆయనే పోషిస్తాడు. ఉద్యోగం ఇచ్చా, చేతి పనినిచ్చా, వ్యాపారమునిచ్చా, దేవుడిని ఆశీర్వాదించి ఏదైనా చేయగాక దానిలో నుండి పోషించే దేవుడు ఆయన. ఒట్టి చేతులతో ఉంచడు, ఏమి లేని స్థితిలో ఉంచడు. ఏ కాలంలో ఉన్నావో, ఏ విధమైన సంఘములో ఉన్నావో, ఏ పరిచర్యలో ఉన్నావో, ఎటువంటి ప్రాంతంలో నడుస్తున్నావో అలాంటి ఆశీర్వాదము ఇక్కడ నుండి నీ కుటుంబానికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. సమృద్ధిగా పరమ దగ్గర ఉంది. దేవుడు సమృద్ధికి కర్తగా ఉన్నాడు. ఏది కావాలిస్తాడు. బోయాసి అంటున్నాడు అక్కడ, ఒట్టి చేతులతో నువ్వు ఇంటికి వెళ్ళబాక, వారమునకు 6 దినములకు కావలసిన ఆహారము నీవు తీసుకుని వెళ్ళు. దేవునికి స్తోత్రం. ఎదుగా చెబుతామా? హల్లెలూయా. కళ్ళము శుభ్రము చేయబడుతున్నప్పుడు వచ్చే ఆహారము పోషించబడతామా? లేదు అనడానికి లేదండి. దేవుడు అన్ని ఇస్తాడు. దేవుడు తగిన సమయం అన్నాడు. చేసావా? ఆ కాలం వస్తుంది, ఆ టైం వస్తుంది. అట్టి రీతిగా దేవుడు దర్శిస్తాడు. నీ పనిని, నీ ప్రయాసమును, నీ కష్టమును, నీ కన్నీటిని, నీ బాధను ఒక దేవుడే చూడాలి. దేవునికి స్తోత్రం. అందరూ వెళ్ళిపోతే యాకోబు ఒక్కడే ఎబ్బేకులేమునే ఉన్నది. యాకోబు ఒక్కడే పెరుగులాడింది. యాకోబు ఒక్కడే తెల్లవారు వరకు దేవునితో అది పోరాడింది. దేవుని దగ్గర అడిగింది. ఒక రాత్రి అంతా కూడా దేవుని అడుగుతున్నాడు, నన్ను ఆశీర్వదిస్తేనే వదిలిపెడతా. ఆ రాత్రే 12 మందికి దీవెన తీసుకెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. ఆ రాత్రి 12 మంది, అదిగో తన యొక్క 12 గోత్రాలకు అదిగో ఆశీర్వాదాన్ని తీసుకెళ్ళింది. యాకోబు ప్రార్థనే. దేవునికి స్తోత్రం. ఈ రోజున నీ జీవితంలో కూడా ఏ కళ్ళబలతో నువ్వు ఉన్నావో, ఏ శుభ్రంగా నువ్వు ఉన్నావో, ఏ యొక్క పంట కోసమే ఫలము కోసం ఎదురు చూస్తున్నావు, ఆయనే పోషిస్తాడు. భయపడాల్సిన పని లేదు. రేపేంటో, ఎల్లుండేంటో, నా జీవితం ఏంటో, నా బిడ్డలేమిటో, నా యొక్క భవిష్యత్తు ఏమిటో అని దిగులు చెందాల్సిన పని లేదు. ఎందుకయ్యా అంటే దేవుడే మార్చేస్తాడు. ముందు మనం చేయాల్సింది ఆయన కళ్ళములో శుభ్రంగా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కళ్ళములో మనం ఉంటే ఒకటి సమృద్ధిగా ఉంటాం మనం. రెండో దానికి మనం వెళ్తే, రెండవది మనం చదువుకుంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21-28 వచ్చిందని చదువుకున్నాం. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు యెహోవా తనకు ప్రత్యుత్తరం ఇచ్చెనని దావీదు తెలుసుకొని అచ్చటనే బలి అర్పించెను. దేవునికి స్తోత్రం. దావీదు భక్తుడు ఇక్కడ కనబడతా ఉన్నారు. రోజైన దావీదు 21వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుంటే, తరువాత నాతాను ఇశ్రాయేలునకు విరోధముగాను సాతాను అంట దావీదును ప్రేరేపించిందంట. యుద్ధం వస్తే యుద్ధములో అన్నాడు కదా, మన సైన్యం ఎంత ఉందో లెక్క పెట్టాలి. అసలు సైన్యంతో పని లేదు దావీదుకి. అసలు ఈ గొల్యాతు మీదకే ఒకడే వెళ్ళింది. ఎలాగన ఇశ్రాయేలీయులు అదిగో ఎంతమంది ఉన్నా, ఫిలిష్తీయులు ఎంతమంది ఉన్నా, శత్రువులు ఎంతమంది ఉన్నా, అదిగో దావీదు ఒకటే నిలబడి అనేవాడు కాదు. యుద్ధం నాది కాదయ్యా, యెహోవాదే అనేవాడు. అయితే ఇక్కడికి వచ్చేసరికి సాతాను అంట ప్రేరేపించిందంట. ప్రేరేపిస్తే అదిగో ఆ యొక్క సైన్యాధిపతి అయినటువంటి యావాబు అని మంత్రులు ఉన్నాడు. ఆయన అన్నాడు కదా, లెక్కబెట్టు సైన్యాన్ని అన్నాడు. అప్పుడు అంటాడు ఆయన, అయ్యా ఎందుకు లెక్క పెట్టమంటున్నావు? అసలు ఎప్పుడు యుద్ధం మనము లెక్క పెట్టంగా దేవుడు అసలు ఒప్పుకోడుగా అంటే, లేదు నేను చెప్పాను నువ్వు చేయాల్సిందే, ఇది రాజుగా నేను ఆటరేస్తున్నా అన్నాడు. దేని బట్టి అంట? సాతానంట ప్రేరేపి. ఒకసారి సాతాను కూడా ఏం చేస్తుంది?
ప్రేరేపిస్తుంది. మనవాళ్ళు కూడా ఒకసారి కుడికన్నా అదురుతోనో ఎడకన్నా అదురుతోనో ఏదో అంటారు. ఏమా సరోజినమ్మ గారు, ఏ కన్నది? ఏ కుడికన్నా అదిరితేనేమో ఎడంకన్నా అదిరితేనేమో అని అనుకుంటాం మనం. కానీ అదిగో సాతానికడంట ప్రేరేపించిందంట. ప్రేరేపించి లెక్కపెట్టు సైన్యాన్ని అన్నాడట. అంటే దాని వల్ల దేవుడు కోపం వచ్చేసింది. అప్పుడు దావీదు దగ్గరట అంటున్నాడు కదా, 20 వచనాన్ని చదువుదాం ఒకసారి. 10 వచనం సారి. యెహోవా సెలవిచ్చినది మూడు విషయములు నీ ఎదుట ఉంచుచున్నాను, వాటిలో దావీదు దగ్గర 3 విషయాలు పెట్టాడట. అది నువ్వు కోరుకోవాల్సిందే. ఈ మూడిట్లో ఒకటి చేయాల్సింది నువ్వు అన్నాడు. ఒకటి, దాని నీకు చేయుదును, కావున కాదు దావీదు వద్దకు వచ్చి కనెను. 3 ఏళ్ల పాటు 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి చూసి నిన్ను తరుమగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలు దేశమంతటా అంటే 3 విషయాలు. ఒకటి మనం స్పష్టంగా చదువుకుంటే 3 ఏళ్ల పాటు కరువు, తర్వాత 3 నెలల పాటు శత్రువులు తరుగుతారు, తర్వాత 3 రోజుల పాటు యెహోవా తెగులు వస్తుంది. యెహోవా కత్తితో ఆయన వెంటాడతాడు. తెగులు ఒకటి. ఈ 3 ఒకటి తీసుకో అన్నాడు. 3 కష్టమైంది. కానీ దావీదు యొక్క అనుభవంలో ఒకటి అనుకున్నాడు. దేవుని గురించి దావీదుకు తెలుసు. దేవుడు ఎంత దయాళుడో జాలి కలిగిన వాడో తెలుసు. అయ్యా 3 ఏళ్ల పాటు కరువు వస్తే జనం చచ్చిపోతారు. నిజంగా మనకి ఎండాకాలం 3 నెలలు వస్తేనే అల్లాడి ఆకులు వేసేస్తాం. పత్తా వేసి ఎత్తేనేమో బిల్లు, వేయిపోతేనేమో మనిషి ఏమో అభివృద్ధి. ఇంకా ఎన్ని నీళ్లు తాగినా అసలు దెబ్బకి తిరతలా. ఏదైనా ఫ్రిడ్జ్లో తాగావా అసలు ఎమ్మట తుమ్ములు దగ్గులు లేకపోతే పోటీ, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. కానీ దేవుని దయ వల్ల ఏప్రిల్ అయిపోయింది, మే నెల కూడా చివరికి వచ్చాము. ఇక నెక్స్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. వాస్తవం చూడాలంటే ప్రతిసారి మనము 4-5 ఏదో డౌన్ అయిపోతుంది వేడంతా. ఇప్పుడు చూస్తే 6 దాకా సెకండ్ తగులుతానే ఉంది. రాత్రి వర్షం పడింది బాగుందలే అనుకుంటే ఇవాళ మాత్రం మామూలుగా ఒక తీసుకొట్టింది. అల్లాడాపురం వేసాను. ఇట్లా దేవుడు 1 రోజు 2 నెలలు ఇస్తే ఈ 3 నెలలు పోనాడ కరువు అంట. అమ్మ నవ్వడం గారు, కరువుతో తట్టుకుంటామా? తట్టుకోలేమంట, తీసేద్దాం. 3 నెలల పాటు శత్రువులు తరుగుతారట. ఏదో ఒక రోజు శత్రువు చేతిలో చచ్చిపోతే అవమానం ఉంటుంది, వద్దయ్యాట అన్నాడు. 3 రోజుల పాటు యెహోవా తెగులు ఉంటుంది. ఇదే కోరుకున్నానని దేవుని దగ్గర తెగులు అయితే మంచిది. ఏదో ఒక నిమిషంలో, ఏదో ఒక గంటలో, ఏదో ఒక నిమిషంలో, ఏదో ఒక పరిస్థితుల సమయాలలో మనసు మార్చుకుంటాడు. ఆయన దేవుడు, దయగలిగిన దేవుడు ఆయన దగ్గర అని అది ఎన్నుకున్నాడు. ఆఖరి ఎన్నుకున్నాడు. ఎందుకంటే అప్పటికే 70,000 మంది ఒక దేవదూత వచ్చేసి కత్తి తీసుకొని ఇశ్రాయేలును హతమారుస్తుంటే 70,000 మంది చనిపోయారు. అప్పటికి అల్లాడిపోయింది గుండెంతా కూడా. అదిగో దుఃఖముతో నిండి ఎదురు చూస్తున్నాడు. దేవా ఎక్కడున్నావయ్యా అని అంటే ఒక కళ్ళం దగ్గరకు వచ్చేసరికి ఆ తెగులు ఆగిపోయింది. ఆ కళ్ళము పేరు వర్ణాను కళ్ళం. దేవునికి స్తోత్రం. అంటే స్థలం ఏంటో తెలుసా? దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చిన స్థలం అది. దేవునికి స్తోత్రం. జవాబిచ్చినటువంటి స్థలం అది. అదిగో భయంకరమైన, అదిగో మరి ఆ యొక్క యెహోవా తెగులు చేత వేల మంది కూలిపోతా ఉంటే, అనేకులు చనిపోతా ఉంటే, అనేకులు నశించిపోతా ఉంటే ఆ స్థలము ఆ కళ్ళము దగ్గర రాగానే తెగులు అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ కళ్ళము చాలా విలువైనది. అది ఆ వర్ణాలు కళ్ళము. ఆ కళ్ళము దగ్గర
దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎప్పుడైతే మనము ఆ కళ్ళములో ఉంటామో ఆ కళ్ళములో జవాబు వస్తుంది, ఆ కళ్ళములో విడుదల వస్తుంది, ఆ కళ్ళములో స్వస్థత వస్తుంది, ఆ కళ్ళములో దేవుని యొక్క సమాధానం వస్తుంది. ఆ కళ్ళములో ఉంటే దేవుడే మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఆ స్థలం దగ్గర బలిపీఠం కట్టి బలులు అర్పించి, అయ్యా నేను ఇక ఈ తప్పు ఇక్కన్నాడు చేయనన్నాడు. రెండో స్థలం ఏంటంటే, ఒకటేమో సమృద్ధిగా ఆ ఆహారం ఇచ్చిన స్థలం అది ఆ కళ్ళములో. రెండోది దేవుడు జవాబిచ్చినటువంటి స్థలం అది. మన జీవితాల్లో కూడా శుభ్రంగా కళ్ళములో ఉంటే జవాబు అవుతుంది. ఏంటంటే నా జవాబు రావట్లేదు అనుకోవద్దు. నా ప్రార్థన జవాబు రావట్లేదు, నా కుటుంబంలో సమస్యల మీద సమస్యలు, ఇబ్బందుల మీద ఇబ్బందులు, ఆటంకాల మీద ఆటంకులు, బాధల మీద బాధలు అని అనుకోవద్దు. అది ఒక కళ్ళము ఉంది, అది ఒక దావీదుకు దొరికిన కళ్ళము. ఆ కళ్ళములో ఉండి అడిగితే దేవుడి ప్రత్యుత్తరం ఇచ్చాడు. నీకు నాకు అట్టి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది అదిగో ఆ యొక్క ఆ కళ్ళములో మనం ఉంటే ఖచ్చితంగా జవాబు మనము వర్ణాన్ కళ్ళములో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అదే స్థలం అంట సొలొమోను మందిరం కట్టింది కూడా అదే స్థలంలోనే. 3వ అధ్యాయం మొదటి వచ్చును మనం చదువుకుంటే అక్కడ రాయబడింది. 3వ అధ్యాయం మొదటి వచ్చును. సొలొమోను యెహోవా ప్రత్యక్షమైనప్పుడు వర్ణాను కళ్ళమందు దేవునికి స్తోత్రం. చూద్దాం. హల్లెలూయా. ఆ స్థలం మామూలు స్థలమేమి, అది శుభ్రపరచబడిన స్థలం, అది పరిశుద్ధపరచబడిన స్థలం, ఆ స్థలంలో జవాబు ఇచ్చిన స్థలం, అది చాలా విలువైంది. అదిగో సొలొమోను పానుగా అది నేను నా తండ్రి అదిగో శుభ్రపరిచిన స్థలంలో మందిరం కట్టాల నా పరలోకపు తండ్రి కానీ మందిరం కట్టిన స్థలం అది. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుడు ఇచ్చినటువంటి మందిర అనుభవంలో జవాబు పొందుకోవాలి. ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు, ఎంతమంది అయితే ప్రభుని అడుగుతున్నారు, ఎంతమంది అయితే సమస్యల కోసం అడుగుతున్నారో భయపడద్దు. దేవుడు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు సహాయము చేస్తాడు. కాబట్టి ఈ రాత్రి 2 మాటలు. ఒకటి అదిగో ఆహారం ఇచ్చినటువంటి సమృద్ధి పంట వచ్చినటువంటి స్థలం అది, పోషించబడిన స్థలం అది. రెండవది జవాబు వచ్చింది. ఇలాగా 4 అనుభవాలు ఉన్నాయి. ఎక్కడయ్యా అంటే ఈ కళ్ళములో, మన భక్తుల జీవితాలలో. టైం అయిపోయింది కనుక నేను దాన్ని కంటిన్యూగా శనివారం దాన్ని తీసుకొని వెళ్దాం ప్రభు తన కృప చేత. కాబట్టి ఈ యొక్క కళ్ళములో ఎవరు ఉండాలట? నీవు నేను మనం ఉండాలి. ఉంటే అట్టి ప్రతిఫలాలు ప్రభు మనకి ఇస్తాడు. ఇదిగో ఏమైతే మన పని ఆరంభించామో, ఇంటి గురించి కావచ్చు, వివాహం గురించి కావచ్చు, ప్రయాణం గురించి కావచ్చు, రక్షణ గురించి కావచ్చు, స్వస్థత గురించి కావచ్చు, ఆగిపోక ముందుకి సాగిపోదుముగాక. ప్రతి కార్యములు దేవుడు సఫలత కలిగించునుగాక. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.